ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో 80 శ్లోకాలు చెప్పుకున్నాం. మరో 20 శ్లోకాలు ఇవాళ శనివారం మనం చెప్పుకొని ముండకోపనిషత్తుకు సంబంధించినటువంటి సారాన్ని పూర్తి చేయాలి. అంటే అనుభూతి ప్రకాశంలో ఒక్కొక్క ఉపనిషత్తుని తీసుకొని ఆ ఉపనిషత్తుని అనుభూతిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, వాస్తవంగా శబ్ద రాశిని మనం చదువుకోవటం కాదు అని ముండకోపనిషత్తు మొట్టమొదట్లో చదువుకున్నాం. అంటే ఎన్ని గ్రంథాలు చదివాము, ఎన్ని పేజీలు చదివాము, ఎన్ని శ్లోకాలు చదివాము అన్నటువంటిది కాదు. కావలసినటువంటిది ఏమిటండి అని అంటే అర్థజ్ఞానం కావాలి. ఎంత మనకి అర్థజ్ఞానం కలిగింది అన్నటువంటిది కావాలి. అది మనం ముండకోపనిషత్తు ద్వారా చివరికి వచ్చాం. సుమారులో ఇవాళ శనివారం పాఠాలతో మనం అధ్యయన అనుభూతిలో ముండకోపనిషత్తును పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ధ్యానేన అంతర్ముఖో వాక్యాత్ బ్రహ్మాత్మానమవీక్షతే విశుద్ధ బుద్ధి ఆత్మజ్ఞ యథా భక్తి తథా భవేత్. ఆత్మజ్ఞుడైనటువంటి వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే విశుద్ధ బుద్ధి. ఆత్మజ్ఞానులు ఎప్పుడూ కూడా శుద్ధమైనటువంటి ఆలోచనతో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి మలినమైనటువంటి ఆలోచనలు కూడా ఆత్మజ్ఞానులకు ఉండవు. ఆత్మజ్ఞానులు పూర్తిగా నిర్మలమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. కాబట్టి విశుద్ధ బుద్ధి, నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆత్మజ్ఞ, ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వారు ఆత్మజ్ఞానులు. ధ్యానేన, ధ్యానముతో, అంతర్ముఖ, అంతర్ముఖుడు, వాక్యాత్, ఉపదేశ వాక్యముల వలన ఆత్మానం అవేక్షతి, ఆత్మను దర్శించును. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మను దర్శించడమే మోక్షం. నేనే బ్రహ్మము అని తెలియటమే మోక్షం. ఈ రెండిటికి ఏమిటి పెద్ద ఆటంకమయ్యా? భిన్నభావం అనేటువంటిది పెద్ద ఆటంకం. అంటే నేను వేరు అతను వేరు అనేటువంటి భావం, నా ఇల్లు, నా వాకిలి, నా ధనం, నా భార్య, నా పిల్లలు, అలాగే నేను చేస్తూ ఉన్నటువంటి పనులు, నా పేరు ప్రఖ్యాతులు, నేను 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 అనేటువంటి చిచ్ఛాయారూపమైనటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో అదే వీటన్నిటికీ కూడా ఇబ్బందికరమైనటువంటిది. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు విశుద్ధ బుద్ధి, ఎటువంటి మాలిన్యములు లేనటువంటి ఆలోచన కలవాడు ఆత్మజ్ఞాని. ఆ ఆత్మజ్ఞాని ధ్యానేన అంతర్ముఖ, ధ్యానం చేత లోపల దర్శిస్తాడు. సాధారణంగా ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో బాహ్యమైనటువంటి విషయాల్ని మనం ఎంతకాలం చూస్తూ ఉంటామో అంతకాలం మనకి ఆత్మజ్ఞానం కలిగినట్టుగా కాదు. మనం లోపలికి చూడాలి. లౌకికమైనటువంటి ప్రవృత్తి నుంచి అతీంద్రియమైనటువంటి ప్రవృత్తిలోకి మనం వెళ్ళాలి. ఇంద్రియాలని లోపల వైపు ప్రవేశపెట్టాలి. ధ్యానేన అంతర్ముఖ, ధ్యానము చేత అంతర్ముఖుడైనటువంటి వాడు. ఆత్మజ్ఞాని ఎలాంటి వాడండి అంటే ధ్యానము చేత అంతర్ముఖుడైనటువంటి వాడు. వాక్యాత్ బ్రహ్మాత్మానమివీక్ష్యతే, వాక్యాత్ అంటే ఉపదేశ వాక్యముల వలన. అంటే గురువుల యొక్క పాదాల దగ్గర కూర్చొని అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆయమాత్మ బ్రహ్మ, ఈ ఉపదేశ వాక్యాల్ని బాగా విని
వాటిని వంట పట్టించుకొని ఆత్మానం అవేక్షతే, ఆ ఉపదేశాల వాక్యం వలన తానే బ్రహ్మము అని తెలుసుకుంటాడు. అయితే ఆత్మజ్ఞుడు యథాభక్తి, వాడు ఏ విధంగా మాట్లాడతాడో తథా భవేత్, ఆ విధంగా అవుతుంది. వాడు ఏమిటి మాట్లాడతాడో ఆ విధంగానే ప్రకాశిస్తాడు. వాడి మాట ఎలా ఉంటుందో వాడి ప్రకాశం కూడా అలాగే ఉంటుంది. నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆత్మజ్ఞాని ధ్యానంతో అంతర్ముఖుడవుతాడు. అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి ఉపదేశ వాక్యముల ద్వారా ఆత్మను దర్శిస్తాడు. తమ ఆత్మానమవేత్, అహం బ్రహ్మాస్మి అని బృహదారణ్యకం. అహం బ్రహ్మాస్మి అని తమ ఆత్మానమవేత్, ఆత్మని తెలుసుకుంటాడు. ఆత్మ తెలియడం వాడికి జరుగుతుంది. అంటే బాహ్య దర్శనం లేకుండా అంతర్దర్శనంతో గురూపదిష్టమైనటువంటి బ్రహ్మాన్ని తానే అని తెలుసుకుంటాడు. ఎటువంటి బాహ్యమైనటువంటి దృష్టిలు ఉండవు. ఇప్పుడు మనం లౌకికంగా ఇబ్బందులు పడుతున్నది ఎందుకు? బాహ్య దృష్టి వల్లే. వీడు నావాడు, వీడు పైవాడు అన్నటువంటి భావం ఎక్కడి నుంచి వచ్చింది? బాహ్యమైనటువంటి దృష్టి వల్లనే. ఈ దృష్టి నుండి అంతర్ముఖుడవుతాడు. అంతర్ముఖుడయ్యి గురువుగారు ఉపదేశించినటువంటి బ్రహ్మాన్ని నేనే అని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ముండకోపనిషత్తు ఏషోనురాత్మా చేతసా వేదితవ్యః యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా అని ముండకోపనిషత్తులో మంత్రం. క్రితం మంత్రంలో జ్ఞానప్రసాదంతో విశుద్ధ సత్వము కలవాడు, నిష్కలమైనటువంటి ఆత్మను ధ్యానిస్తూ దర్శిస్తున్నాడు అని చెప్పాం క్రితం మంత్రంలో. అంటే మనం 79వ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నప్పుడు విశుద్ధమైనటువంటి సత్వంతో జ్ఞానప్రసాదంతో నిష్కలమైనటువంటి ఆత్మను దర్శిస్తున్నాడు. నిష్కలం ఆత్మన్ ధ్యాయమానః అని చదువుకున్నాం. అక్కడ కళ్ళు, వాక్కు, తపస్సు, కర్మలు ఆత్మను దర్శించడానికి సాధనం కాదు. ఆత్మని దర్శించడానికి కళ్ళతో ఆత్మని చూడలేం, మాటలతో ఆత్మని చెప్పలేం, తపస్సుతో ఆత్మని పొందలేం, కర్మలు చేసి ఆత్మని పొందలేం అని క్రితం వారం చెప్పుకున్నాం. అక్కడ ధ్యాయమాన అంటే సత్యాది సాధనవాన్ ఉపసంహృతకరణ ఏకాగ్రేణ మనసా ధ్యాయమాన చింతయన్నని భాష్యం రాశారు. ధ్యాయమానం అంటే ఏమిటండి? సత్యాది సాధనవాన్ అంటే సత్యము మొదలైనటువంటి సాధనాలు కలిగినటువంటి వాడై, ఉపసంహృత కరణ అంటే ఇంద్రియాలని ఉపసంహరించుకున్నటువంటి వాడై, ఏకాగ్రేణ మనస ఏకాగ్రమైనటువంటి మనస్సుతో దర్శిస్తూ ఉన్నటువంటి వాడు. ఇంద్రియాలను కట్టడి చేసి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తాడు అన్నారు. అదే ధ్యానేన అంతర్ముఖ అని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ మంత్రంలో చెప్పినటువంటి మాటనే ఇక్కడ ధ్యానేన అంతర్ముఖ అని చెప్పారు. శృతి 9వ మంత్రంలో యస్మిన్ ప్రాణ పంచధా సన్నివేశ సంవివేశ, 9వ మంత్రంలో శృతి యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ అని ప్రాణము 5 విధాలుగా ప్రకాశిస్తున్నది అన్నాడు. ప్రాణై సహ ఇంద్రియై చిత్తం సర్వం అంతఃకరణం ప్రజానాం ఓతం వ్యాప్తం అనుట వలన ఇంద్రియాలతో కూడా చిత్తము అంతఃకరణంగా వ్యాపించింది. ఇంద్రియాలతో కూడా అంటే మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం అన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చిత్తంతో కలిసి అంతఃకరణంగా వ్యాపించాయి. అటువంటి చిత్తమందు క్లేశాదులైనటువంటి మలాలు పోతే శుద్ధం అవుతుంది. ఆ చిత్తానికి ఏ క్లేశం ఉండకూడదు, లేకపోతే శుద్ధం అవుతుంది. ఎటువంటి క్లేశాలు లేకపోతే చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. అలా శుద్ధమైతేనే ఆత్మానం ప్రకాశయతి, అప్పుడు మాత్రమే ఆత్మని ప్రకాశింపజేస్తుంది. అంటే
ఇంద్రియ నిగ్రహంతో గురువులు ఉపదేశించినటువంటి జ్ఞానం కలిగి చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే బ్రహ్మ విద్వరిష్ఠుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్టమైనటువంటి వాడు. నేనేదో కొద్దిగా తెలుసుకున్నాను, ఓ 4 వాక్యాలు నాకు అర్థమయ్యాయి, లేకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను, నేను బ్రహ్మవేత్తని కానా అంటే కాదు. వాక్కుల చేతన కాని, తపస్సు చేతన కాని, కర్మల చేతన కాని ఆత్మని దర్శించడానికి సాధ్యం కాదు. నిర్మలమైనటువంటి చిత్తం కావాలి, ఎటువంటి దోషాలు లేనటువంటి, మాలిన్యములు లేనటువంటి చిత్తశుద్ధి కావాలి. అలాగే ఇంద్రియాలు నిగ్రహంలో ఉండాలి. అప్పుడు మాత్రమే గురువులు చెప్పినటువంటి మార్గంలో మన ఆత్మని దర్శించడం అనేటువంటి జరుగుతుంది. భూతికామో విభూత్యర్థం ఆత్మజ్ఞం సర్వదార్చయేత్ నిష్కామస్తముపాసీనో వేత్తి బ్రహ్మత్వమాత్మనః. భూతికామ ఆత్మ విభూతిని కోరుకునేటువంటి వాడు. విభూత్యర్థం అంటే ఆత్మ యొక్క ఐశ్వర్యం కొరకు, సర్వదా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞాని అయినటువంటి వాడిని అర్చయేత్ సేవింపవలెనో, పూజించవలెనో. నిష్కామ కోరికలు లేకుండా తం ఉపాసీనః అతన్ని ఉపాసించాలి. ఆ గురువులైనటువంటి వాడిని మనం ఎటువంటి కోరికలు లేకుండా ఉపాసించాలి. గురువుగారు ఏమిస్తారు? గురువుగారు ఏమిస్తారంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తారు. నువ్వే బ్రహ్మం, నువ్వే బ్రహ్మం, నువ్వే బ్రహ్మం అని బ్రహ్మత్వాన్ని నీ యందు నీకు ప్రకాశించేటట్టుగా చేస్తారు. ఏం చేసుకుంటారు మిగతావి? 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తారు 1,00,000 కోట్లు? భవంతులు ఉన్నాయి, ఏం చేస్తారు భవంతులు? కార్లు ఉన్నాయి, ఏం చేస్తారు కార్లు? విమానాలు ఉన్నాయి, ఏం చేస్తారు? ఇవన్నిటికీ కూడా అంతిమ ప్రయోజనం ఏమిటంటే నువ్వే పరమాత్మ, నిన్ను నువ్వు తెలుసుకోవటం. నాలో ఉన్నవాడే పరమాత్మ, నేనే పరమాత్మని అని నన్ను నేను తెలుసుకోవటమే ప్రయోజనం. కాబట్టి భూతికామ అంటే ఆత్మ విభూతిని కోరుకునేటువంటి వాడు. ఏమండి, ఏ లౌకికమైనటువంటి ఐశ్వర్యాలు కోరుకునేవాడు కాడు. లౌకికమైనటువంటి ఐశ్వర్యాల వల్ల ఏమొస్తుంది? దాన్ని సంపాదించి ఏం చేస్తాం అంటే అది అనుభూతి ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అవి ఉన్న వాటి వల్ల ప్రయోజనం లేదు, వాటి వల్ల శాంతి లేదు, వాటి వల్ల సుఖం లేదు. భూతికామ అంటే ఆత్మవిభూతిని కోరుకునేటువంటి వాడు. విభూత్యర్థం ఆత్మవైభవం కోసం సర్వదా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞం అర్చయేత్ ఆత్మజ్ఞానినే సేవించాలి. ఒక్క క్షణం కూడా ఆత్మజ్ఞానులకి దూరంగా ఉండకూడదు. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్లతో ఏ సంబంధం ఉండకూడదు, ఎటువంటి అనుబంధాల్ని పెంచుకోకూడదు. వాడు తండ్రి అయినా, అన్నదమ్ముడైనా, తల్లి అయినా, అక్క చెల్లెలైనా, లేదు బంధువులైనా, లోక వ్యవహారముల యందు ప్రయోజనము కలిగినటువంటి వాళ్ళతో ఏ రకమైనటువంటి బంధాన్ని కలిగి ఉండకూడదు. ఆత్మజ్ఞానుల్నే సేవించాలి. నిష్కామః తం ఉపాసీనః వాడిని ఎలాగే సేవించాలయ్యా? ఏ కోరికలు ఉండకూడదు. వాడిని మనం సేవిస్తున్నామంటే మనం బ్రహ్మాన్ని పొందడమే ప్రయోజనంగా సేవించాలి. ఆత్మనః బ్రహ్మత్వం, తానే అనే బ్రహ్మ అనేటువంటి విషయాన్ని వేత్తి తెలియగలడు. అలాగైతే నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఆత్మజ్ఞానిని సేవిస్తే నేనే బ్రహ్మం, వేరేగా మరో బ్రహ్మం లేదని తెలుస్తుంది. ఐశ్వర్యాన్ని కోరుకునేవాడు అంటే పితృలోకం, స్వర్గాది లోకాలు కోరుకునేటువంటి వాడు. విభూతి కొరకు అంటే కామ్యమైనటువంటి లోకాలు మాత్రమే కాక నిష్కామమైనటువంటి బ్రహ్మాన్ని పొందడం కోసం. ఏమండి, నాకేవో కొన్ని లోకాలు రావాలి, మళ్ళీ తిరిగి వచ్చేస్తావయ్యా,
ఇలా వెళ్తావు, అలా వచ్చేస్తావు. వచ్చేసి ఇక్కడ మళ్ళీ దుఃఖాలను అనుభవిస్తావు, సుఖాలను అనుభవిస్తావు. ఎందుకయ్యా ఈ కోరుకోవడం? కాబట్టి నిష్కామమైనటువంటి బ్రహ్మాన్ని పొందడం కోసం ఆత్మజ్ఞానిని ఎల్లప్పుడూ పూజించాలి. కోరికలు లేకుండా ఆత్మజ్ఞానిని మనం ఉపాసిస్తే తానే బ్రహ్మము అని తెలుసుకోగలుగుతాడు. మనం కానీ ఎటువంటి కోరికలు లేకుండా ఆత్మజ్ఞానిని ఉపాసన చేసినట్టుగైతే నేనే బ్రహ్మము అని తెలుసుకుంటాడు. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి గురు కటాక్షమే మూలం. నేను బ్రహ్మాన్ని అని తెలియాలంటే ఎన్ని పుస్తకాలు చదువుకున్నా తెలియదండి, ఎన్ని పుస్తకాల అర్థాలు చదువుకున్నా తెలియదండి, ఏ ఏ రకమైనటువంటి సాధనలు చేసినా తెలియదండి. నాయమాత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ బలహీనుడైనటువంటి వాడి వల్ల పొందబడదు. అందువలన ఏ పరిస్థితుల్లోని కూడా గురు కటాక్షమే ముఖ్యం. తత్కథంచిదాచార్యేణ దయాళునా ప్రతిబోధితం అసి న సంసారీ ఇతి. బృహదారణ్యకంలో ఆత్మ ఇత్యేవ ఉపాసితవ్య అనేటటువంటి వాక్యానికి భాష్యాన్ని రాస్తూ ఉన్నటువంటి చోట భగవత్పాదుల వారు చెప్తారు, కథంచిత్ ఆచార్యేణ దయాళునా ప్రతిబోధితం. అంటే ఎవరో ఒకరైనటువంటి పరమ కారుణికుడైనటువంటి గురువు చేత ఉపదేశించబడతాం. ఏమిటని ఉపదేశించబడతామయ్యా అంటే, నా సంసారి, నువ్వు సంసారివి కాదు, నువ్వే బ్రహ్మము అని వాడు ఉపదేశం చేస్తాడు. ఆత్మానమవేత్, ఆత్మని తెలుసుకో అని చెప్తాడు. అందువలన ఆత్మజ్ఞాని శిష్యుడిని ఆత్మస్వరూపునిగా గుర్తించేటట్టు బోధిస్తాడు. నా నేనే ఆత్మని, నేనే ఆత్మని అనేటువంటి జ్ఞానం నాకు కలిగేటట్టుగా గురువు బోధ చేస్తాడు. అందువలన ఆత్మ అంటే తానే అని తెలుస్తుంది. దానికన్నా హీనాలైనటువంటి నీచమైనటువంటి ఐశ్వర్యాలు కూడా ఆత్మజ్ఞానిని సేవిస్తే లభిస్తాయి. మనకి మోక్షమే వస్తుందండి అని అంటే, బ్రహ్మ నేనే అని తెలుస్తుందండి అని అంటే, ఏమండి నేను ధనవంతుడిని అవుతానా, వాహనవంతుడిని అవుతానా, భూయోగం కలవాడిని అవుతానా అని అడగక్కర్లేదు. ఏమయ్యా నువ్వు ప్రధానమంత్రి అవుతావంటే, ఏమండి నాకు కారు ఉంటుందా, ఏమండి నాకు ఎవరైనా ఎస్కార్ట్ ఉంటారా అని అడగాల అండి? అలాగే నేనే బ్రహ్మాన్ని అని తెలిస్తే, నేనే బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాన్ని పొందితే అన్ని భాగములు నీ యందే ఉంటాయ్యా. అది పెద్ద విషయం కాదయ్యా. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞో అర్చయేద్భూతికామః. తస్మాత్ అందువలన ఆత్మజ్ఞో ఆత్మజ్ఞానిని భూతికామః అర్చయేత్ ఐశ్వర్యాన్ని కోరుకున్నటువంటి వాడు పూజించాలి. యం యం పిత్రాది లక్షణం మనసా సంవిభాతి సంకల్పయతి మఖ్యం అన్యస్మై వా భవేత్ అనుట వలన ఆత్మజ్ఞాని పొందనటువంటి లోకంలే కానీ పొందించలేనటువంటి లోకం కానీ ఉండదు. ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు అన్ని లోకాల్లోని తిరగలరు, వాళ్ళు అన్ని లోకాలని పొందగలరు. వాళ్ళ యొక్క కటాక్షం ఉంటే మనం కూడా పొందగలం. ఆత్మజ్ఞానుల యొక్క కటాక్షం ఉంటే మనం కూడా అన్ని లోకాల్లోని తిరగగలం. వాళ్ళు ఏ లోకాన్నైనా ప్రసాదించగలరు. అందువలన ఆత్మజ్ఞానిని విశుద్ధమైనటువంటి అంతఃకరణంతో, విశుద్ధ సత్వాహ, విశుద్ధమైనటువంటి మనస్సుతో, అంతఃకరణంతో, ఇంద్రియంతో పూజిస్తే ఆత్మజ్ఞానమే లభిస్తుంది. అటువంటి వాడికి ఆత్మజ్ఞానమే కలుగుతుంది. అంటే లోకాలు లభించడం పెద్ద వింత కాదయ్యా. లోకాలు వాటంతట అవే వస్తాయి. లోకాలు రావడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. కామశ్రైష్ట్యపర కామై తత్ర తత్ర ప్రజాయతే జీవన్నేవ ఆత్మవిత్ సర్వకామానాం లయమాప్నుయాత్.
అయితే ఏమండి, ఇక్కడ కోరికలు అనేటువంటివి మనని బాధిస్తూ ఉంటాయి కదండి. ఆ బాధిస్తూ ఉండేటువంటి కోరికల నుంచి బయటపడడం కష్టం. కామశ్రైష్ట్యపరాహ కామ కామై తత్ర తత్ర ప్రజాయతే. కామశ్రైష్ట్యపరహ, కామ్యకర్మలే గొప్పవి అని భావించేటువంటి వాడు. అంటే ఎంత చదువుకున్నా, ఎంతమంది చెప్పినా, ఎంత సాన పట్టినా ఆ బుర్ర పనిచేయలేదనుకోండి, మనం ఏం చేయలేం. ఇంకా నాకు పేరు కలుగుతుంది, నాకు ప్రతిష్ట కలుగుతుంది, నాకు డబ్బు కలుగుతుంది, నన్ను అందరూ మెచ్చుకుంటారు. ఎవరు మెచ్చుకుంటారు? ఏమండి, ఎవరా మెచ్చుకునేవాళ్ళు? నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టెలు, కర్ర ముక్కలు. ఆ కర్ర ముక్కలకి ఆ భగవంతుడు చైతన్యం అనేటువంటి శక్తి ఎంతకాలం కల్పించాడో అంతకాలమే అవి ఇటు అటు ఆడతాయి. ఆ తర్వాత మరి ఆడవు. వాటిని నమ్ముకుంటావేంటన్నా? నువ్వేం కావాలని కోరుకోవాలి? ఆత్మజ్ఞానం కావాలని కోరుకోవాలి. అది మానేసి కామశ్రైష్ట్యపరహ అంటే కోరికలతో కూడుకున్నటువంటి కర్మలే గొప్పవి. ఏమండి, రుద్రాభిషేకం చేయించానండి అంటే చెయ్యకూడదా అని కాదు, కర్మలు చెయ్యొచ్చును. ఎలా చెయ్యాలి? కోరికలు లేకుండా చెయ్యాలి, కామంతో చెయ్యకూడదు. కామ్యమైనటువంటి కర్మలే గొప్పవని భావించేవాడు కామై, కోరికలతో తత్ర తత్ర, అక్కడ అక్కడ ప్రజాయితే పుడతాడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. జీవన్నేవ, జీవించి ఉండగానే ఆత్మవిత్, ఆత్మజ్ఞానము పొందినటువంటి వాడు సర్వకామానం, అన్ని కోరికల యొక్క లయం లేన స్థితి ఆత్మయాత్ పొందును. ఆత్మజ్ఞాని యొక్క సంగతి ఏమిటండి అంటే, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మవిత్, ఆత్మను తెలిసినటువంటి వాడు జీవన్నేవా, బతికుంటూ ఉండగానే సర్వకామానం లయం ఆప్నుయాత్, అన్ని విధాలైనటువంటి కోరికలు కూడా లీనమైపోవటం జరుగుతుంది. అంటే వాడికి ఏ కోరికలు ఉండవు. వాడు ఎటువంటి కోరికలకి బానిస కాడు. కామశ్రేష్ఠ్యపరుడైనటువంటి వాడు అంటే కామ్యమైనటువంటి కర్మలు గొప్పవి అనుకున్నటువంటి వాడు పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. తత్ర తత్ర ప్రజా అయితే అక్కడ 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 పుడుతూ ఉంటాడు. సాధారణంగా మన ఇళ్లలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు బాల్సార్లు గట్రా జరిగితే మా తాతయ్య పుట్టేశాడు, మా నాన్నే పుట్టేశాడు, మా అమ్మే పుట్టేసింది, మా నాయనమ్మే పుట్టేసింది అని మనం పొంగిపోతూ ఉంటాం. ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన ఆలోచించండి. అంటే మీ నాన్న మళ్ళీ ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది, మీ అమ్మ ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది అంటే వాళ్ళు విముక్తులు కాలేదు, వాళ్ళు విముక్తులైనటువంటి పరిస్థితి లేదు. అది దరిద్రమా, ఆనందమా? అదేదో ఆనందంగా చెప్పుకుంటాం, అది ఆనందం కాదు, అది దరిద్రం. ఎవడైతే కోరికలతో బ్రతుకుతాడో, కర్మలు చేస్తాడో, కామశ్రైష్ట్యపరహ, కోరికలతో కూడుకున్నటువంటి కర్మలే గొప్పవనుకుంటాడో అటువంటి వాడు కామై తత్ర తత్ర ప్రజాయతే, కోరికల వలన అక్కడ 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 పుడతాడు. ఆత్మవిత్, ఆత్మజ్ఞాని జీవన్నేవా, బతికుండగానే సర్వకామానాన్ లయమాప్నుయాత్, అన్ని విధాలైనటువంటి కోరికలు కూడా నశించిపోతాయి. వాడికి ఏ కోరికలు ఉండవు. కామ్యకర్మలే ముఖ్యమని భావించేటువంటి వాడు నానా ప్రదేశాల్లో నానా దేహాలతో జన్మిస్తాడు. ఒక ప్రదేశం కాదు, ఒక శరీరం కాదు. ఒక ప్రదేశంలో పుట్టడు, ఒక శరీరంతో పుట్టాడు. అనేక రకాలైనటువంటి శరీరాలతో అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో పుడతాడు. ఆత్మజ్ఞాని జీవించి ఉన్నప్పుడే అన్ని కోరికలు నశించిపోయి ముక్తిని పొందుతాడు. శరీరంతో ఉన్నాడు, వాడు మోక్షాన్ని పొందాడు, వాడు ఆత్మ బ్రహ్మాన్ని పొందాడు. అందువలన ఆత్మజ్ఞానమే జీవన్ముక్తిగా పరిణమిస్తుంది. ఆత్మజ్ఞానం కానీ ఉన్నట్టుగైతే జీవన్ముక్తి, బతికుంటూ ఉండగానే మోక్షం. అంటే ఈ శరీరంతో ఉంటూ ఉండగానే మోక్షం. ఈ శరీరం పోక్కర్లేదు,
ఈ శరీరం శరీరంలా ఉండనండి. హాయిగా జ్ఞానాన్ని అనుభవించండి. జ్ఞానాన్ని అనుభవించండి. అది అనుభూతి ప్రకాశం. జ్ఞానాన్ని అనుభవించవయ్యా నాయన. ఎందుకయ్యా ఇదంతాను? క్రితం శ్లోకంలో ఆత్మజ్ఞానిని పూజించాలి అని చెప్పారు. ఆ బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటే ఆ బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు ఏతత్ పరమం బ్రహ్మధామ వేద, వాడికి పరమమైనటువంటి బ్రహ్మముండేటువంటి స్థానం తెలుసు అని, సమస్తమైనటువంటి కోరికలకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మమును తెలిసిన వాడని, ఆ బ్రహ్మములోనే ఈ జగత్తంతా ఉన్నదని భాష్యంలో చెప్పారు. ఎత్ర విశ్వన్నిహితం భాతి శుభ్రం. ఉపనిషత్తులో ఎక్కడైతే ఈ విశ్వం అంతా కూడా శుద్ధమైనటువంటి దానిగా ఉన్నాదో అని చెప్పారు. అటువంటి ఆత్మవేత్త అయినటువంటి పురుషుణ్ణి కామాలు లేకుండా, కోరికలు లేకుండా, విభూతులు తృష్ణలు లేకుండా సేవిస్తే, ఏ కోరికలు లేకుండా, ఏ తృష్ణ ఐశ్వర్యం దేని మీద తృష్ణ లేకుండా సేవిస్తే శుక్రం అతివర్తంతి అంటే మళ్ళీ వాళ్ళ గర్భ ప్రవేశ క్లేశాన్ని అనుభవించరు, మళ్ళీ పుట్టరు. శుక్లం అతివర్తంతి అంటే, శుక్రం అంటే వీర్యము నుండి పుట్టుట, తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించడం అనేటువంటిది వాడికి ఉండదు. వాడు ఏ రకమైనటువంటి జంతువు యొక్క తల్లి గర్భంలోని కూడా ప్రవేశించాడు. వాడు ఎటువంటి మనుష్యుల యొక్క గర్భంలోని ప్రవేశించాడు, మళ్ళీ తిరిగి జన్మించాడు. అలా కాకుండా కామాన్య కామయతే కామాన్యమాన మన్యమాన స కామభి జాయతే తత్ర తత్ర అని శృతి. కామాలను చింతిస్తూ 24 గంటలు ఏదో పెద్ద బంగాళాలు ఉంటే బాగుండు, కార్లు ఉంటే బాగుండు, బోల్డ్ అంతమంది పిల్లలు ఉంటే బాగుండు, సేవకులు ఉంటే బాగుండు అని కోరికల్ని చింతిస్తూ ఉంటే, కామాల్ని కోరుకునేటువంటి వారు ఎటువంటి కోరికలు కలవారో అటువంటి జన్మల్ని పొందుతారు. ఏమండి, మనం ఎక్కువ పశువులు ఉంటే బాగుండు అని కోరుకున్నాం అనుకోండి, పశు జన్మ దొరుకుతుంది. ఎక్కువ మంది దాసదాసీలు ఉంటే బాగుండు అని కోరుకున్నాం అనుకోండి, మనమే దాసుడిగా పుట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుండు అనుకున్నాం అనుకోండి, మనమే అనేకమైనటువంటి సంతానం మధ్యన ఒకటిగా పుట్టవలసి వస్తుంది. అంటే మన కోరికలు ఎలా ఉంటాయో అటువంటి జన్మలు వస్తాయి. పర్యాప్త కామస్య కృత ఆత్మనస్తు. ఎవరైతే కామములు పూర్తయిపోయినటువంటి వాళ్ళో, ఆత్మని పొందినటువంటి వాళ్ళో, కోరికలన్నీ ఆత్మకామం చేత పొందబడినటువంటి వాడై అవిద్యా లక్షణమైనటువంటి అపర రూపమైనటువంటి కోరికల నుండి బయటపడి ఆత్మ విద్య చేత ప్రకాశించేవాడు. మనం ఎప్పుడూ కూడా అపర విద్యారూపమైనటువంటి కోరికల వైపు వెళ్ళకూడదు. ఇదేదో పాఠం చెప్పుకున్నప్పుడే అని అనుకోకండి. మన ఎంత కిందకి వస్తూ ఉంటే పరమాత్మ అంత మనకి దగ్గరగా వస్తాడు. మనం ఎంత మీదకి పరిగెడితే మనం పరమాత్మకి అంత దూరం అయిపోతాం. ఐశ్వర్యం కానివ్వండి, సంతానం కానివ్వండి, భోగాలు కానివ్వండి, ఆఖరికి నేను జ్ఞానిని అన్నటువంటి అహంకారం కూడా ప్రమాదమే. ఎందుకయ్యా నువ్వు చదువుకుంటున్నావంటే, నా జ్ఞానం బాగున్నాదో లేదో చూసుకుందుకు చదువుకుంటున్నాను అని చెప్పాలి. నాకు అర్థమైనటువంటి సరిగా ఉన్నాదో లేదో అందుకు చదువుకుంటున్నానండి. నేనెవరినో ఉద్ధరించేస్తాను, నా వల్ల ఎవరో ఉద్ధరించబడిపోతారు, నాకేదో తెలుసును అనేటువంటిది ఉత్తి భ్రాంతి మాత్రమే. అందువలన యహైవ ఇక్కడే దేహంతోనే సర్వకామా ప్రబిలీయంతే, అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా నశించిపోతాయి. ఇక్కడే వాడి శరీరం ఉంటూ ఉండగానే కోరికలన్నీ నశించిపోతాయి. అందువలన ఆత్మజ్ఞానికి తిరిగి జన్మ లేదు. ఆత్మజ్ఞానైనటువంటి వాడు
మళ్ళీ పుట్టవలసినటువంటి పని ఆత్మజ్ఞానికి లేదు. ఆత్మజ్ఞానులు మరి పుట్టరు, వాళ్ళు ముక్తులు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ కోరికలు లేవు కాబట్టి. వాళ్ళ కోరికలన్నీ కూడా ఆత్మ అనేటువంటి కోరికలోనే లీనమైపోయాయి కాబట్టి నిష్కామ, ఆప్తకామ, అకామ, ఆత్మకామ అంటారు బృహదారణ్యకంలో. నిష్కామ కోరికలు లేనివాడు, ఆప్తకామ పొందబడిన కోరికలు కలవాడు, అకామ కోరికే అంటనటువంటి వాడు, ఆత్మకామ ఆత్మనే కోరుకునేటువంటి వాడు. అయితే ఏమిటండి వాడి సంగతి ఏమిటండి? నతస్య ప్రాణా ఉత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మైవ భవతి. వాడు ఏమిటి జరుగుతుందండి? వాడికి ఏ రకమైనటువంటి చావు ఉండదు. నతస్య ప్రాణా ఉత్క్రామంతే, వాడి ప్రాణాలు పోవడం అనేటువంటిది ఉండదు. మరేం జరుగుతుందండి? బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మమై బ్రహ్మాన్నే అనుభవిస్తాడు. వాడు బ్రహ్మమై, వాడే బ్రహ్మమైపోయి బ్రహ్మాన్నే అనుభవిస్తాడు. అయితే ఏమండి, దీన్ని పొందడానికి ఏం చేయమంటారండి? రోజు పారాయణలు చేయమంటారా? జపాలు చేయమంటారా? లేకపోతే ఏమిటి చేయాలి? ఏమిటి మేము సాధన చేయాలో చెప్పండి. నవేద పాఠ బాహుళ్యాత్ న బహుశ్రుతి తథా తథా ఆత్మాలభ్యోధ దేవోయోం వృణుతే తేన లభ్యతే. ఈ ఆత్మ సంగతి ఏమిటండి అంటే, ముండకోపనిషత్తులో అన్నిటికన్నా మనకి చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాయమాత్మా ప్రవచనేన లభ్య నమేధయా న బహునా శృతేన యం ఏవైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణతే తనుం స్వాం అని క్లియర్ కట్గా చెప్పారు. అయినా మనకి పిచ్చి పోవడం లేదు. నేను చాలా చదువుకున్నాను, నేను చాలా ఎక్కువ చదివేసుకున్నాను, చాలా విషయాలు నాకు తెలుసు, నాకు తెలిసినంత విషయం ఎవరికీ తెలియదు, కాబట్టి నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది. ఒరే నాయనా, అలా కాదురా. నవేద పాఠ బాహుళ్యాత్, ఆత్మ ఆత్మ నవేద పాఠ బాహుళ్యాత్, వేదములు మిక్కిలిగా చదివినను లభ్యము కాదు. వేదపాఠ బాహుళ్యా నలభ్య తథా బహుశ్రుతిత, అదేవిధంగా అనేక వేదాంగాలను చదివినా లాభం లేదు. ఒకే వేదాన్ని రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు పిడివాదం వేసినా ప్రయోజనం లేదు. లేదు, 4 వేదాలు వాటి అంగాలైనటువంటి 8 చదివేసినా కూడా లాభం లేదు. అష్టాంగములతో కూడుకున్నటువంటి వేదాన్ని చదివినా ప్రయోజనం లేదు. రోజు రాత్రింపగలు వేదాలు వల్లివేసినా ప్రయోజనం లేదు. తథా బహుశ్రుతిత, అదేవిధంగా అనేక వేదాంగాలను చదివినను నలభ్య లభించదు. అధ శ్రవణ మననాల కన్నా వేరుగా అయం ఈ దేవ ఆత్మ అనేటువంటి దైవము ఏన వృణుతే, ఎవని చేతనైతే వరించబడుతుందో, తేన అతని చేత లభ్యతే పొందబడుచున్నది. మనం కానీ ఒకవేళ బాగా ఆలోచిస్తే రామకృష్ణ పరమహంస గారు 4 వేదాలు చదువుకోలేదు, ఆత్మజ్ఞాని. రావణ మహర్షి 4 వేదాలు చదువుకోలేదు, ఆత్మజ్ఞాని. మరీ విచిత్రంగా ఏమిటంటే, రామకృష్ణ పరమహంసని గురించి లోకంలో ప్రచారం చేసినటువంటి వివేకానందుడు కూడా 4 వేదాలు చదువుకున్నవాడు కాదు, కానీ ఆత్మజ్ఞానం. అదేమిటండి? మరి వేదాలు చదువుకోకుండా, వేదాంగాలు చదువుకోకుండా ఆత్మ అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ దాంట్లో లీనమైపోతాయి. ఏమండి, మావాడు కార్పొరేటర్గా ఓడిపోయాడండి, మావాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడండి, మావాడు ఎంపీగా ఓడిపోయాడండి, మావాడు ప్రధానమంత్రి అయిపోయాడండి. ఎందుకండి ఆడవడానికి ఇవన్నీ? మనకి అతి విచిత్రం ఏమిటంటే,
నాకు తెలిసి మన్మోహన్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు మనకి ప్రధానమంత్రి. ఆయన ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో గెలిచింది సోనియా. అలాగే ప్రణబ్ ముఖర్జీ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ప్రత్యక్షమైన ఎన్నికల్లో గెలిచింది సోనియా. కానీ వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాడు. ఎలాగా? ఏమిటి కారణం అంటే, నువ్వు పొందవలసినటువంటి స్థానాన్ని పొందేసిన తర్వాతను నువ్వు కార్పొరేటర్గా గెలిచేవా, మీ ఊర్లో సర్పంచ్గా గెలిచేవా, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేవా, మీ ఊరు మీ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా గెలిచే, ఇవన్నీ అక్కర్లేదండి. నీకు అది వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. నువ్వు అక్కడికి ముందు చేరిపోతే చాలు. ఏమండి, నవేద పాఠ బాహుళ్యాత్, అనేక వేదములను పఠించడం వలన నలభ్య పొందబడదు, నబహుశ్రుతి తథా తథా విధంగానే నబహుశ్రుతి అనేకమైనటువంటి వేదాంగాల్ని చదవడం వల్ల కూడా నలభ్య ఆత్మ పొందబడదు. అధా మరేమిటండి, శ్రవణ మననముల కన్నా వేరుగా అయం ఈ దేవ ఆత్మదైవము ఏన వృణుతే, ఎవడు నాకు ఆత్మ కావాలి ఆత్మ కావాలి ఆత్మ కావాలి అనుకుంటాడో తేన లభ్యతే, వాడు పొందుతున్నాడు. ఆత్మ ఎవడు కావాలనుకుంటే వాడికి ఆత్మ పొందబడుతున్నదండి. వాడికి వేదాలు తెలియవు, వేదాంగాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, ఏమీ తెలియవు. వాడు ఏ పారాయణలు చేయడం లేదు, పూజలు చేయటం లేదు, వాడు ఏమీ చేయటం లేదు, వాడు ఆత్మని పొందాడు. ఎలాగ? అనేక విధములుగా వేదం పఠించిన, వేదాంగాలు పఠించిన ఆత్మను పొందరాదు. ఎవరు ఆత్మ సాక్షాత్కారం కోరుకుంటున్నారో వారికే ఆత్మ సాక్షాత్కారము. అంటే ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలుగుతుంది? ఎవరు ఆత్మ సాక్షాత్కారం కావాలనుకుంటే వాళ్ళకే కలుగుతుంది. అపర విద్యలైనటువంటి శ్రవణ మననాల వల్ల ఆత్మని పొందలేం. ఋగ్వేదం అపరవిద్య, యజుర్వేదం అపరవిద్య, సామవేదం అపరవిద్య, అథర్వవేదం అపరవిద్య, ఉపనిషత్తులు అన్నీ అపరవిద్యలే. ఈ అపరవిద్యలన్నీ రోజు కింద మీద కింద మీద కింద మీద నలగొట్టానండి, గుండ చేశానండి, పిండి చేశానండి, ఏమి చేసినా అవన్నీ అపరవిద్యలు. కాబట్టి వాటి వల్ల ఆత్మని పొందడం సాధ్యం కాదు. ఆత్మజ్ఞానం కొరకు వైరాగ్యంతో గురు శుశ్రూష చేయాలి. ఇదే ముండకోపనిషత్తులో ఏమన్నారండి? నా ఉపనిషత్ శబ్దరాశి, ఉపనిషత్తుల యొక్క శబ్దరాశిని మేము పరావిద్య అనటం లేదు. మేము పరావిద్య అని దేన్ని అంటున్నాము? ఏ అర్థము చేతనైతే గురువుల్ని చేరుకోవటం, వైరాగ్యం కలగడం. ఏమండి, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడం, వైరాగ్యం యొక్క లక్షణాన్ని పొందడం, ఆ రెండే నీకు ముక్తి కారణాలు. కానీ నీకు ఆత్మని తెలిసేటట్టు చేస్తాయి. కానీ గుర్వభిగమనంచ వైరాగ్య లక్షణంచ ముండకోపనిషత్తులోనే మొదట్లో చెప్పారు. గురువు గారిని గట్టిగా పట్టుకో, వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకో. వైరాగ్యం, ఏ దాని మీద వ్యామోహం లేకుండా ఉండడం, గురువుని గట్టిగా పట్టుకోవడం, ఈ రెండు పనులు చేయి, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే తప్పించి నువ్వు వేదాలు చదివేనండి, వేదాంగాలు చదివేనండి, ఏవో చాలా గ్రంథాలు చదివేనండి, అవన్నీ అనవసరం. ఏమండి, ఆత్మజ్ఞానం కొరకు వైరాగ్యంతో గురు శుశ్రూషణం చేస్తే ఆత్మని పొందవచ్చును. నాయమాత్మా ప్రవచనేన లభ్య నమేధయాన బహునా శృతేన యం ఏ వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూన్ స్వాం అని శృతి చెప్తున్నది ముండకోపనిషత్తు. వేదశాస్త్ర అధ్యయన బహుళత్వముతో కూడినటువంటి ప్రవచనము వలన ఆత్మను పొందరాదు. ఎందుకండి ఈ మాట అన్నారంటే, తైత్రీయోపనిషత్తులో మీరు చదువుకున్నారో మాట, స్వాధ్యాయ ప్రవచన ఏవ ఏకోనా నాకో మౌద్గల్య. స్వాధ్యాయ ప్రవచనములే ఆత్మజ్ఞానము అని మౌద్గల్యుడు చెప్పాడు.
తద్ధి తపహ, అది తపస్సు అన్నాడు. అక్కడే ఇంకొక ఆయన ఏం చెప్పాడు, తప ఇది పౌరుషిష్టి, తపస్సు అని పౌరుషిష్టి అనేవాడు చెప్పాడు. ఇంకోడు ఏమిటని చెప్పాడు, సత్యమితి రాధీతరహ, సత్యము అని రాధీతరుడు అన్నవాడు చెప్పాడు. ఇలాగా అనేక రకాలుగా చెప్పారు. మనం తైత్రీయోపనిషత్తులో చదువుకున్నాం. అంటే స్వాధ్యాయ ప్రవచనములే ఆత్మజ్ఞానము అని అనుకున్నాం. కానీ కాదు నాయన, స్వాధ్యాయ ప్రవచనాలే తపస్సుని, దాని ద్వారానే ఆత్మ లభ్యమని మనం విన్నాం. కానీ అది కరెక్ట్ కాదు. అది ఏకదేశ సిద్ధాంతం, అది పరిపూర్ణమైన సిద్ధాంతం కాదు. తప ఇది పౌరుసృష్టి సత్యమితి రాధీతరహ అని అక్కడే మరి కొన్ని పక్షాలని చెప్పారు. అందువలన అది సిద్ధాంతం కాదు. అందువలన స్వాధ్యాయ ప్రవచనాలు ఆత్మదర్శనానికి దారి కాదు. వేదము వేదాంగాలు చదవడం ఆత్మదర్శనానికి దారి కాదు. అవి అపర విద్యలు. నమేధయా గ్రంథార్థధారణం. కొంతమందికి ఏమిటంటే, మేము ఎన్ని పుస్తకాలు చదివినా మా జ్ఞాపకం ఉండిపోతుందండి. నీ జ్ఞాపక శక్తి అనేటువంటిది నీ శరీరానికి సంబంధించినటువంటి విషయం, అది ఆత్మకి సంబంధించినటువంటి విషయం కాదు. కొంతమందికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్నటువంటి వాడికి మోక్షం రాదు అని ఎక్కడా రాయలేదు. ఈ ఎక్కువ ఉన్నటువంటి వాడికి వస్తుంది అని రాయలేదు. గ్రంథార్థ ధారణాన్ని మేధ అంటారు. మేధ అంటే గ్రంథముల యొక్క అర్థాన్ని ధారణ చేయడం. దానివల్ల మోక్షం రాదయ్యా. దానివల్ల ఏమిటి వస్తుంది, మనం లాయర్గా పనిచేస్తే కేసులు గెలవచ్చును, అంతగా తప్పించి ఈ ఈ కోర్టులో కేసును గెలవలేం. ఈ కోర్టులో నీ యొక్క జ్ఞాపక శక్తి పనిచేయదు. ధారణాశక్తితో అనేక విషయాలు మాట్లాడినా అది శబ్దరాశి మాత్రమే. ధారణాశక్తితో మనం చాలా విషయాలు మాట్లాడినా దాని వలన వచ్చేటువంటిది కూడా ఏమీ లేదు. అది ఉత్తి శబ్దరాశి మాత్రమే, ప్రయోజనం లేదు. శ్రవణ మననాలు కూడా పనికిరావు. మరేమిటండి, ఏమైవేష వృణుతే, ఏ విద్వాంసుడు ఆత్మను పొందాలి అని కోరుకొనుచున్నాడో అతనికే స్వాంతను అంటే ఆత్మతత్వాన్ని ప్రకాశించటం సాధ్యము. స్వాత్మతత్వం, నేనే ఆత్మని అనేటువంటి తత్వం వాడికే ప్రకాశిస్తుంది. ఎవడు ఆత్మని కోరుకుంటాడో వాడికే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. దీన్ని బృహదారణ్యకంలో చాలా విస్తారంగా ఆత్మేత్యేవ ఉపాసీత, ఆత్మ ఇత్యేవ ఉపాసీత అని ఒక మంత్రం చెప్పి దానికి చాలా వివరం భాష్యాన్ని చెప్పారు బృహదారణ్యకంలో. ఆత్మని కోరుకోవయ్యా, ఇవన్నీ కోరుకోకు. ఎన్ని నువ్వు చదివేవు, ఎంత నువ్వు చదివేవు, ఎంత నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు, ఎంత తిరిగి చెప్పేవు, ఇది ముఖ్యం కాదు. నీకు కావలసింది ఆత్మ. ఆత్మని పొందు. ఆత్మ ఇచ్చేవ ఉపాసీత, ఆత్మ అనే ఉపాసన చెయ్యి. అప్పుడు నువ్వు ఆత్మని పొందినటువంటి వాడివి అవుతావు. ఈశ్వరానుగ్రహేవ భవే బ్రహ్మార్పితం కర్మ కుర్యాద్ ఈశ్వర తుష్టయే. ఈశ్వరానుగ్రహాదేవ భవేద్ అద్వైత వాసన. అద్వైతము అనేటువంటి విషయమునందు మనకి వాసన కలగడానికి కారణం ఏమిటండి, ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహాత్ ఏవా, పరమేశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే అద్వైత వాసన, జీవ బ్రహ్మైక్య అనుభూతి అనేటువంటిది భవేత్ కలుగును. జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటువంటి అనుభూతి నీకు కలగాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. అందుకే తప్పించి నువ్వు వేదాలు చదివాను, వేదాంగాలు చదివాను, లేకపోతే ధారణ చేశాను, ఉపన్యాసాలు చెప్పాను, వీటి వలన ప్రయోజనం లేదు. ఈశ్వర అనుగ్రహాదేవ, పరమేశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే అద్వైత వాసన, జీవ బ్రహ్మైక్య అనుభూతి భవేత్ అగును. జీవుడు బ్రహ్మము ఒకటే అనేటువంటి అనుభూతి కలుగుతుంది. తస్మాత్ అందువలన ఈశ్వర తుష్టయే, పరమేశ్వరుడు సంతోషించడం కోసం బ్రహ్మార్పితం, బ్రహ్మమునకు అర్పించబడు కర్మ కుర్యాత్ చెయ్యండి. మనం భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మాహవి
బ్రహ్మాగ్రమో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్నటువంటిది భోజనం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వా అని చదివిస్తూ ఏమిటంటే ఆఖరి మనం ఎక్కడికి ప్రారంభ కర్మ వచ్చిందంటే తిండే బ్రహ్మం దగ్గరికి వచ్చాం మనం పంచకోశాల్లో మొదటి కోశాన్ని దాటలేదండి. అన్నమయ కోశంలోనే కొట్టుకొచ్చి వస్తున్నాం. 24 గంటలు అన్నం 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 అన్నంతోనే మన బతుకు ముడిపడిపోతున్నారు. మనం ప్రాణం దగ్గరికి వెళ్ళలేదు, మనస్సు దగ్గరికి వెళ్ళలేదు, విజ్ఞానం దగ్గరికి వెళ్ళలేదు, ఆనందం దగ్గరికి అసలు వెళ్ళలేదు. పంచకోశాలని దాటి బ్రహ్మాన్ని దర్శించడం అసలు చెయ్యలేదు. ఏమండి, పరమేశ్వర తుష్టై ఈశ్వర తుష్టయ్యే అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కొరకు బ్రహ్మార్పితం, బ్రహ్మానికి అర్పించబడేటువంటి కర్మ కుర్యాత్, కర్మ చేయాలి. అంటే చేసేటువంటి కర్మలన్నీ కూడా బ్రహ్మమునకు అర్పితములు అవ్వాలి. నువ్వు ఏ రకమైనటువంటి కర్మ వాసన కలిగి ఉండకూడదు. ఈ కర్మ నా కోసం అని ఏ కర్మ చెయ్యకూడదు. జీవుడు బ్రహ్మం ఒక్కటే, అవి రెండు వేరు కాదు అనేటువంటి అనుభూతి అద్వైతానుభూతి అంటారు. ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలనే కలుగుతుంది. అందువలన బ్రహ్మానికి అర్పితమయ్యేటట్లు, అంటే బ్రహ్మానికి సమర్పించబడేటట్లు కర్మలన్నింటినీ చెయ్యండి. ఏది చేసినప్పటికీ కూడా బ్రహ్మానికే చెందేటట్టుగా చెయ్యండి. ఈశ్వరానుగ్రహయుక్తస్య ఈశానుగ్రహయుక్తస్య సచ్చిదానందలక్షణాం తనుం వివృణుతే స్వీయాం పరమాత్మాఖ్యశేషతః. మన అలాగ ఒకవేళ కాని కర్మని ఈశ్వరానుగ్రహం కోసమే చేసినట్టుగైతే ఈశానుగ్రహయుక్తస్య, పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి వారికి పరమాత్మ బ్రహ్మము అశేషత సంపూర్ణంగా సచ్చిదానంద లక్షణం, సతు చిత్తు ఆనంద లక్షణం కలిగినటువంటి స్వీయాం తన యొక్క తనుం స్వాత్మతత్వమును వివృణితే భరించునట్లు చేయును. ఏమండి, ఆత్మని మనం పొందాలి అని అంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. సచ్చిదానంద లక్షణం, సతు చిత్తు ఆనందము లక్షణముగా కలిగినటువంటి ఆత్మ, స్వాత్మ, నా యొక్క ఆత్మ నా చేత భరించబడాలి అని అంటే దానికి ఏం కావాలి? ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. ఈశానుగ్రహయుక్తస్య, పరమేశ్వర అనుగ్రహముతో కూడినటువంటి వానికి పరమాత్మ బ్రహ్మము అశేషత సంపూర్ణముగా సచ్చిదానంద లక్షణం, సతు చితు ఆనంద లక్షణాలు కలిగినటువంటి స్వీయం తన యొక్క తనుం స్వాత్మతత్వమును వివృణుతే భరించునట్లు చేయును. పరమేశ్వర అనుగ్రహం కలవాడికి బ్రహ్మం సంపూర్ణంగా సచ్చిదానంద లక్షణాలు కలిగినటువంటిది తన యొక్క స్వాత్మతత్వాన్ని పొందేటట్టుగా చేస్తుంది. మన ఆత్మతత్వాన్ని మనం పొందేటట్టుగా చేస్తుంది. స్వాం పరమైనటువంటి తను అంటే స్వాత్మతత్వమును వివృణితే ప్రకాశింపజేస్తుంది. స్వాం అంటే పరమైనటువంటి, తను అంటే స్వాత్మతత్వమును, తన యొక్క ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎవరికి అంటే ఎవరు ఆత్మనే కోరుకుంటారో వాళ్ళకి. అలా కాకపోతే ప్రకాశించదు. ఆత్మని కోరుకుంటేనే ప్రకాశిస్తుంది. ఎందుకంటే అవిద్య చేత కప్పబడి ఉంటుంది కాబట్టి, అవిద్య చేత కప్పబడి ఉన్నది కాబట్టి మనం దాన్ని కోరుకుంటేనే అది బయటకు వస్తుంది. ఆత్మనే ఉపాసించాలి. తమాత్మానమేవ ఉపాసీత ఆత్మేత్యుపాసీత, ఇవి బృహదారణ్యకంలో వాక్యాలు. తమాత్మానమేవ ఉపాసీత, ఆ ఆత్మనే ఉపాసించండి. ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మనే ఉపాసించండి అనేటువంటి దాని చేత ఆత్మ, అవిద్య చేత కప్పబడినటువంటి ఆత్మ తనను తాను సాక్షాత్కరింపజేస్తుంది. ఆ ఆత్మని మనం దర్శించవచ్చును. నేనే బ్రహ్మమును అని దర్శించవచ్చును. అవిద్య నశించి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ఆత్మను తానే అని తెలియటానికి ఆత్మజ్ఞానం ఒక్కటే సాధనం. మరి ఏ ఇతర సాధనాల వల్ల మనం ఆత్మజ్ఞానాన్ని
పొందడానికి సాధ్యము కాదు. దేని వలన కూడా మనం ఆత్మని పొందలేం. ఆత్మని పొందాలి అని అంటే ఒక్క ఆత్మజ్ఞానాన్ని వల్ల మాత్రమే ఆత్మని పొందగలము. శ్రవణం మననం ధ్యానం యస్య న ప్రబలం భవేత్ ప్రమాదో వాస్తి విషయ శక్త్యాత్మా నస బుధ్యతే. లోకంలో మనం ప్రమాదంలో ఉంటూ ఉంటాం. ప్రమాదం అంటే కాస్త మత్తు ఎక్కువ మనకి. అలా అన్నాను నేను అనుకోకండి. మనకేమిటంటే పర్వాలేదండి, అన్నీ తెలిసిపోయాయండి, మేము చాలా బాగా తెలుసుకున్నామండి, బాగా వచ్చేసిందండి, బాగా 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 ఏం బాగా బాగావే ఏం లేదు. శ్రవణం, గురువు వద్ద నుండి బ్రహ్మ విద్య తెలుసుకోవటం, మననం అభ్యసించినటువంటి విద్యని దృఢం చేసుకోవటం, ధ్యానం బ్రహ్మనే ధ్యానించటం, ఏస్యా ఎవరికి ప్రబలం బలిష్టముగా నభవేత్ ఉండదు. అంటే శ్రవణ మనన ధ్యానాలు చాలా బలంగా ఉండాలి. అంటే ఏదో నేను ఉపన్యాసాలు చెప్పానా లేదా, నేను ఎన్ని ఉపన్యాసాలు చెప్పాను, నాకు ఎంత మైలేజ్ వచ్చింది, ఈ మైలేజీల వల్ల ఆ మైలేజ్ రాదు. శ్రవణ మనన ధ్యానాలు గురువు దగ్గర కూర్చో వినడం, దాన్ని మననం చేయటం, దాన్ని ధ్యానం చేయటం చేస్తే మనకు మోక్షం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ మూడు కాని యస్యన ప్రబలం భవేత్, ఎవడికి బలంగా ఉండవో, ప్రమాదోవా బ్రహ్మమునందు యామరపాడు కూడా అస్థి ఉన్నట్లయితే, ప్రమాదోవా అస్థి అంటే బ్రహ్మ అంటే అదే మాకు తెలుసునండి, మేము బాగానే చదివామండి, నేనండి ఈ సవాస్యోపనిషత్తు చదివానండి, కేనోపనిషత్తు చదివానండి, కఠోపనిషత్తు చదివానండి, తైత్రీయోపనిషత్తు చదివానండి, ప్రశ్నం చదివానండి, ముండకం చదివానండి, మాండూక్యం చదివానండి, చాందోగ్యం చదువుతున్నానండి, ఐతరేయం చదువుతున్నానండి, ఇంకా ఒక్క బృహదారణ్యకం చదివిస్తే అన్ని ఉపనిషత్తులు చదివేశానండి, ఇవి కాకుండా ఇంకా వేదాంత గ్రంథాలు బోల్డని చదివానండి, డప్పు వాయిద్యాలు వేసుకునేటువంటి వాళ్ళు రాసేటువంటి పుస్తకాలు చదివానండి. మన యథార్థానికి ఉత్తి పుస్తకాలు రాయడమే పిచ్చి కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆత్మానుభూతి ఉండదు. ఆత్మానుభూతి లేనటువంటి వాళ్ళు గ్రంథాలు రాస్తూ ఉంటారు. విద్యారణ్యుల వారికి ఆత్మానుభూతి ఉన్నది. వారు రాసింది మనం చదివాము అంటే వారి ఆత్మానుభూతిని పొందారు కాబట్టి అది అర్థం ఉన్నది. అలాగే శంకర భగవత్పాదుల వారు ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు. కొంతమంది ఏమిటంటే మాకు కూడా ఆత్మానుభూతి కలిగిపోయింది అన్నటువంటి భావనతో వాళ్ళే రాసేస్తూ ఉంటారు, వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. అలాంటి ప్రమాదంలో పడితే బ్రహ్మమునందు యామరపాటు కలిగినట్టు ఉన్నట్లయితే అటువంటి విషయాసక్తియా ఇంద్రియ విషయాల యందు తగులుకొనుట వలన ఆత్మానస బుధ్యతే, అతని చేత ఆత్మ తెలియబడదు, వాడికి ఆత్మ తెలియబడదు. ఎవడైతే ఆత్మ విషయంలో ప్రమాదంలో ఉంటాడో, ఎవరికైతే శ్రవణ మనన ధ్యానాలు గట్టిగా ఉండవో వాడికి ఆత్మ తెలియదు. శ్రవణ మనన ధ్యానాలు ఎవరికి బలంగా ఉండవో, బ్రహ్మమందు యామరపాటు ఉంటుందో అటువంటి ఇంద్రియార్థాలలో తగులుకున్నటువంటి వారికి, అంటే పేరు ప్రఖ్యాతి లేకపోతే ఏదో పూజ గౌరవం కోరుకున్నటువంటి వాడికి, అటువంటి వాళ్ళకి ఆత్మ తెలియబడదు. నాయం ఆత్మా బలహీనేన లభ్య నచ ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్ ఏతైరుపాయైయతేయస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామా. బలహీనుడు అంటే ఆత్మనిష్ట నుండి పుట్టినటువంటి శక్తి లేనటువంటి వాడు. ఆత్మనిష్టా శక్తి లేనటువంటి వాడు బలహీనుడు. బలహీనుడికి తెలియదు. ఆత్మనిష్టాజనిత వీర్యం ధీరః. ఆత్మనిష్ట, ఆత్మయందే నిష్ట కలిగినటువంటి దాని వలన పుట్టేటువంటి బలం ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుందండి? గురు శుశ్రూషాజనితమైనటువంటి శ్రవణ మనన ధ్యానాలు ఉండాలి. బాగా గురువుల్ని సేవించాలి, ఆ గురువుల వలన వినాలి, అలాగే మననం చేయాలి, దాన్ని ధ్యానం చేయాలి. ప్రమాదం అంటే లౌకికమైనటువంటి పుత్రపశ్వ, అది విషయసంగ నిమిత్తమైనటువంటిది. పుత్రులు, కొడుకులు, పిల్లలు
కొడుకంటే కొడుకునే కాదు పిల్లలు. అలాగే పశువులు అంటే ధనం. అలాగే విషయాసక్తి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి కోరిక. ఇవన్నీ కూడా ఏమిటండి? ప్రమాదం. ఈ ప్రమాదాలు ఉన్నటువంటి వారికి ఆత్మజ్ఞానం కలగదు. అంటే పిల్లలు, ధనం మొదలైనటువంటి ఇంద్రియ విషయాలతో కూడుకుంటే అది ప్రమాదం. బలహీనుడు అంటే కాకూడదు. వాడు బలహీనుడు కాకూడదు అంటే ఏమిటి? వాడికి ఆత్మజ్ఞానం కావాలి. ప్రమాదంలో పడకూడదు. ఆత్మజ్ఞానాన్ని దూరం అయిపోకూడదు. ఇంద్రియాలకు దగ్గర అయిపోకూడదు. తపస్సు అంటే లింగరహితమైనటువంటిది. అంటే సర్వస్య త్యాగం లేనటువంటి తపస్సు కూడా పనికిరాదు. నేను తపస్సు చేస్తున్నానండి అంటే సర్వస్య త్యాగం కావాలి. అన్నీ వదిలేయడం అన్నటువంటిది కావాలి. అన్నీ వదిలేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కావాలంటే బలం ఉండాలి, శ్రవణ మనన ధ్యానాదులు ఉండాలి, విషయాసక్తి ఉండకూడదు, సర్వస్య త్యాగంతో కూడుకున్నటువంటి తపస్సు ఉండాలి. అప్పుడే ఆత్మ పొందబడుతుంది. తపోనాస్త్యాశ్రమోపేతం యస్య శుద్ధా నతస్య ధీః సంపత్యాశ్రవణాదీనాం అసౌ జ్ఞానేన తృప్యతి. తపోనాస్త్యాశ్రమోపేతం యస్య శుద్ధా నతస్య ధీః. యస్య ఎవరికి? ఆశ్రమోపేతం, సర్వసంకల్ప త్యాగరూపమైనటువంటి సన్యాస ఆశ్రమ స్థితి నా లేదో తస్య అతనికి ధీహి బుద్ధి నా శుద్ధ, అమలినంగా ఉండదు, శుద్ధంగా ఉండదు. అంటే ఏమిటండి? సర్వమైనటువంటి సంకల్పములను విడిచిపెట్టినటువంటి సన్యాసం కావాలి. ఆశ్రమ సన్యాసం వల్ల కూడా లాభం లేదు. సన్యాసం అంటే ఆశ్రమ సన్యాసమా? ఏమండి, నేను ముండనం చేయించేసుకున్నాను, అలాగే నేను వచ్చి కాషాయ వస్త్రాలు కట్టేసుకున్నాను, దండం పట్టుకున్నాను, నేను సన్యాసినే కదండి, పనికి రాదురా నాన్న. ఏం కావాలి? సర్వస్య త్యాగంతో కూడుకున్నటువంటి సన్యాస స్థితి ఉండాలి. సర్వస్య త్యాగంతో కూడుకున్నటువంటి సన్యాస స్థితి లేకపోతే బుద్ధి శుద్ధంగా ఉండదు, నిర్మలంగా ఉండదు. శ్రవణాదీనాం సంపత్యా, శ్రవణ మనన ధ్యానాది సంపత్తి చేతను అసౌ ఆ సాధకుడు జ్ఞానేన ఆత్మజ్ఞానము చేత తృప్యతి, తృప్తిని పొందుచున్నాడు. సంపత్య అంటే శ్రవణ మనన ధ్యాన రూపమైనటువంటి సంపద. అంటే గురువుల దగ్గర శ్రవణం చేయడం, వాళ్ళు చెప్పిన దాన్ని మననం చేయటం, దాన్ని ధ్యానం చేయటం, ఆ రూపమైనటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు అయినటువంటి సాధకుడు అసౌ ఆ సాధకుడు జ్ఞానేన తృప్యతి, జ్ఞానము ఆత్మజ్ఞానము చేత తృప్తిని పొందుతున్నాడు. అంటే సర్వస్వ త్యాగముతో కూడుకున్నటువంటి తపస్సు, శ్రవణ మనన ధ్యానాదులు కలిగినటువంటి శుద్ధమైనటువంటి బుద్ధి కలవాడు ఆత్మజ్ఞానం చేత తృప్తిని పొందుతాడు. అన్నీ విడిచిపెట్టేసేటువంటి సర్వస్య త్యాగంతో కూడుకున్నటువంటి తపస్సు కావాలి. తపస్సు అంటే అన్నీ విడిచిపెట్టాలి. అలాగే శ్రవణ మనన ధ్యానాదుల్లో కలిగి ఉండాలి, శుద్ధమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మజ్ఞానం అనేటువంటి తృప్తి వారికి కలుగుతుంది. సంప్రాప్త్యైనం ఋషయో జ్ఞానతృప్తా కృతాత్మానో వీతరాగా ప్రశాంత తే సర్వంగం సర్వతః ప్రాప్య ధీరా యుక్తాత్మానః సర్వమేవావిశంతి. జ్ఞానతృప్తా అంటే ఆత్మానం దర్శనవంతః తేనైవ జ్ఞానేన తృప్తా నా వాక్యేన తృప్తి సాధనేన శరీరోపాచయకారణేన అని వ్యాఖ్యానం రాశారు భగవత్పాదుల వారు. జ్ఞానతృప్తులు అంటే ఏమిటండి? అంటే ఆత్మని దర్శించి ఆత్మని దర్శించడం వలన కలిగినటువంటి తృప్తి కలవాళ్ళని జ్ఞానతృప్తులు అంటారు. జ్ఞానతృప్తులు అంటే ఆత్మని దర్శించడం వలన కలిగినటువంటి జ్ఞానం, ఆత్మని దర్శించడం వలన కలిగేటువంటి సంతృప్తి ఏదైతే ఉన్నదో ఆ సంతృప్తిని జ్ఞానతృప్తి అంటారు. అంతగా తప్పించి బాహ్యంగా వాడు పొందేటువంటి తృప్తుల వలన వాడికి శరీరం ఆనందించవచ్చును కానీ వాడికి జ్ఞానతృప్తి కలగదు. ఆత్మను దర్శించటం వలన జ్ఞానము చేత తృప్తులవుతారు. ఏ బాహ్య విషయాల తృప్తి కూడా అవసరము
లేదు. ఆత్మతృప్తులైనటువంటి వాళ్ళు అంటే అద్వయమైనటువంటి ఆత్మజ్ఞానము పొందినటువంటి వాళ్ళు. ఆత్మతృప్తులు అంటే ఎవరండి? అద్వయమైనటువంటి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. ఎవరికైతే రెండు కానటువంటి అంటే అద్వైత బ్రహ్మాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు, అటువంటి వాళ్ళని ఆత్మతృప్తులు అంటారు. సర్వస్య త్యాగంతో కూడుకున్నటువంటి సన్యాసాన్ని పొంది అంతటా వ్యాపించినటువంటి ఆత్మ తామే అనేటువంటి అనుభూతిని పొందుతారు. సమస్తాన్ని త్యాగంతో కూడుకున్నటువంటి సన్యాసాన్ని పొందాలి. పొంది నేనే ఆత్మని, నేనే ఆత్మ, నేను ఆత్మని పొందాను అనేటువంటి అనుభూతిని పొందాలి. వేదాంతధీ నిశ్చితార్థా సన్యాసాత్ శుద్ధ బుద్ధయా బ్రహ్మదృష్టో స్థిరాంశ్చేతే ముచ్యతే మూల కారణాత్. అవిద్య నుండి మనం బయటపడాలండి. అవిద్య నుండి బయటపడితే కానీ మనం దేన్ని చేయలేం. వేదాంతధీ నిశ్చితార్థా ఉపనిషద్వాక్య జ్ఞానము చేత నిస్సంశయమై దృఢమైనటువంటి జ్ఞానం కలవాడు. వేదాంత ధీ నిశ్చితార్థా, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని శృతి. వేదాంత విజ్ఞానము చేతను సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలవాళ్ళు, ఉపనిషద్వాక్యముల యొక్క జ్ఞానము చేతను నిస్సంశయమైనటువంటి దృఢమైన జ్ఞానం కలవాళ్ళు. సన్యాసాత్ సర్వస్య త్యాగ రూపమైనటువంటి సన్యాసము వలన శుద్ధ బుద్ధయ, ఎటువంటి మాలిన్యములు లేనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. బ్రహ్మదృష్టో, బ్రహ్మమును దర్శించుట యందు అచలితమైనటువంటి బుద్ధి కలవాళ్ళు. స్థిరాంశ్చ అంటే వాళ్ళు దృఢమైనటువంటి బుద్ధి కలవాళ్ళు. అంటే చిట్ట చివరి సమయమునందు మూల కారణాత్ అవిద్యామూలమైనటువంటి మాయ నుండి ముచ్యతే బయటపడతారు. ఎవళ్ళండి మాయ నుండి బయటపడతారు? ఎవరికి మాయ విడిపోతుందండి అంటే ఎవరికైతే వేదాంత జ్ఞానమునందు స్థిర బుద్ధి ఉంటుందో, ఉపనిషత్తుల యొక్క జ్ఞానమునందు స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి. అలాగే సర్వస్య త్యాగ రూపమైనటువంటి సన్యాసమునందు దృఢమైనటువంటి బుద్ధి ఉండాలి. ఎటువంటి మాలిన్యములు లేనటువంటి బుద్ధి ఉండాలి. ఇవి ఉంటే బ్రహ్మ దర్శనమునందు దృఢమైనటువంటి చిత్తం ఉండాలి. మాకు బ్రహ్మమే కావాలి, మాకు బ్రహ్మమే కావాలి, మరేం అక్కర్లేదు. మేము ఉపనిషద్వాక్యాల ద్వారా, మేము సర్వస్వాన్ని త్యాగం చేయటం ద్వారా, మేము ఎటువంటి మాలిన్యము లేనటువంటి బుద్ధి ద్వారా మేము బ్రహ్మాన్నే పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి చిట్ట చివరి సమయంలో అవిద్యకు మూలమైనటువంటి మాయ నుండి బయటపడతారు. అటువంటి వాళ్ళు అవిద్యామూలమైనటువంటి మాయ నుంచి బయటకు వస్తారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతే సర్వే. దీంట్లో రెండు వాక్యాలకి ఈ శ్లోకంలో అర్థం ఉంటుంది. ఇదే మంత్రంలో రెండు వాక్యాలు తరువాతి శ్లోకంలో అర్థం ఉంటుంది. వేదాంత జనితం విజ్ఞానం వేదాంత విజ్ఞానం, వేదాంతము నుండి పుట్టినటువంటి జ్ఞానాన్ని, ఉపనిషత్తుల విచారణ వలన పొందబడినటువంటి జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానము అంటారు. అది ఆత్మజ్ఞానం. సన్యాసయోగాత్ సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగాత్ కేవల బ్రహ్మనిష్టా స్వరూపాత్, కేవలము బ్రహ్మాన్నే తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళే అన్ని రకాలైనటువంటి కర్మల్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి కర్మల్ని విడిచిపెట్టి బ్రహ్మమునందే నిష్ఠ కలిగినటువంటి శుద్ధమైనటువంటి సత్వం కలవాళ్ళు. అంటే ఉపనిషద్ విచారణ సర్వకర్మ పరిత్యాగముల చేత బ్రహ్మము దర్శించుటకు ప్రతిబంధకమైనటువంటి అవిద్య నశించిపోతుంది. బ్రహ్మాన్ని మనం దర్శించడానికి ఏదైతే మనకి ఆటంకం ఉన్నాదో ఆ ఆటంకమైనటువంటి అవిద్య పోవాలి అని అంటే ఏం చెయ్యాలయ్యా? ఉపనిషత్తుల్ని విచారణ చెయ్యాలి.
అన్ని రకాలైనటువంటి కర్మల్ని విడిచిపెట్టాలి, బ్రహ్మాన్నే కోరుకోవాలి, ఎటువంటి మాలిన్యము లేనటువంటి బుద్ధితో ఉండాలి. అప్పుడు మనం బ్రహ్మాన్ని పొందడానికి యోగ్యులమవుతాం. అయితే ఇక్కడ వాళ్ళు పరాంతకాలంలో పరామృతులవుతారు అన్నటువంటి పదాలకి అర్థం ఏమిటి అనేటువంటిది 90వ శ్లోకంలో మనం శనివారం నాడు చెప్పుకుందాం. స్వస్తి.